నిద్రపోతున్న గోపిక నిద్రలేచి ఏమంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన 30 రోజుల తిరుప్పావై వ్రతంలో 15వ పాశురం. ఓ సఖీ, ఇంకా నిద్రపోతున్నావా? తెల్లవారింది, లేచిరా అని బయటకున్న గోపికలు అంటున్నారు. అప్పుడు లోపలున్న గోపిక, అయ్యో అంత గట్టిగా పిలవకండి, వస్త్రాలు ధరించుకుంటున్నాను, ఎవరైనా వచ్చారా లేదా నన్నొక్కదాన్నే పిలుస్తున్నారా అని అంటుంది. అప్పుడు బయట ఉన్న గోపికలు, అవును అందరూ వచ్చేశారు, నీవే రావాలిప్పుడు అని అంటున్నారు. అప్పుడు లోపలున్న గోపిక, ఇప్పుడు నేనొచ్చి అక్కడేం చేయాలి అని అంటే బయట ఉన్న గోపికలందరూ చెబుతున్నారు, కంసుణ్ణి బకాసురుని జయించి శ్రీకృష్ణునిగా మహిమ పొందారు. ఆ అవతారంలో రాముణ్ణి సంహరించి శ్రీరాముని గుణాలను అందరూ కలిసి పాడాలి, అప్పుడే ఈ వ్రతము సంపూర్ణమవుతుంది అని చెబుతున్నారు.